ఇప్పుడున్న జనరేషన్లో నేను చాలా మందిని చూస్తున్నా. సో వాళ్ళందరినీ చూసిన తర్వాత నాకు ఈ మాట చెప్పాలనిపించింది. బ్యాక్ ఇన్ డేస్ నుంచి ఒక 20-30 ఇయర్స్ ముందు వరకు ప్రతి మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వరకు చెప్తున్నాను నేను మేజర్గా. బ్రతకడానికి వాళ్ళు కష్టపడుతుండేవాళ్ళు. వాళ్ళ ఇండ్లలో ఎవరికైనా ఆడపిల్ల పుట్టిందంటే వాళ్ళు చాలా బాధపడేవారు. అంటే ఆడపిల్ల అనేది ఒకటి లయబిలిటీ, వాళ్ళు ప్రతిదీ కూడా ఆమెకు పెట్టాలి. అండ్ వాళ్ళ స్తోమతకు మించి కూడా పెట్టాల్సి వచ్చేది. ఒక్కొక్కసారి పెళ్లి చేయడం కానీ, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ కానీ ఇట్లాంటివి చాలా ఉండేవి. దానివల్ల వాళ్ళు అమ్మాయిని లయబిలిటీ ఫీల్ అయ్యేవాళ్ళు. అంటే జనరేషన్ అనేది చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు నాకు తెలిసిన చాలామంది అమ్మాయిలలో వాళ్ళు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు వర్క్ చేస్తూ, జాబ్ చేస్తూ, ఏదో ఒకటి చేస్తూ వాళ్ళకి పెళ్ళికి కావాల్సిన డబ్బులు వాళ్ళే సంపాదించుకుంటున్నారు. అండ్ ఆల్సో పేరెంట్స్ కూడా చూసుకుంటున్నారు. 25-30 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా ఏ పని చేయకుండా జస్ట్ ఆవారాగా ఊర్లో తిరుగుతూ పేరెంట్స్ పైన డిపెండ్ అయ్యే అబ్బాయిలు కూడా ఉన్నారు. సో ఇక్కడ జెండర్ అనేది పక్కన పెడితే నువ్వు అమ్మాయి అయినా అబ్బాయి అయినా నీ పేరెంట్స్ పైన డిపెండ్ అవుతూ వాళ్ళకి నువ్వు ఒక బర్డెన్ లాగా ఉండి వాళ్ళ ఓల్డ్ ఏజ్లో కూడా వాళ్ళు నీ కోసం కష్టపడుతున్నారంటే యు ఆర్ అ ఫెయిల్యూర్. ఒకటైతే గుర్తుపెట్టుకోమమ్మ. నువ్వేం సాధించలేకపోతున్నావు అనేది సరే పక్కన పెడితే నువ్వు అట్లీస్ట్ ప్రయత్నం కూడా చేయట్లేదు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. వాళ్ళు ఎందుకు అట్లా ఆలోచించేవాళ్ళంటే అబ్బాయి అయితే మనం డౌరీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ప్లస్ మనకు ఉన్నదో లేదో మనకి ఇస్తే వాడు చూసుకునేవాడు. అండ్ సెకండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి ఏమైనా అప్పు ఉంటే ఇప్పుడు 2 కొడుకులు ఉన్నారంటే వాళ్ళ అప్పును సరిసగం మంచేవాళ్ళు. వాళ్ళు అమ్మాయికి మాత్రం పెళ్లి చేసే బాధ్యత వాళ్ళది ఉండేది. సో అది బ్యాక్ అండ్ డేస్లో ఉండేది. ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, నువ్వు నీ పేరెంట్స్ పైన బర్డెన్ లాగా బిహేవ్ చేస్తున్నావు అంటే యు ఆర్ లయబిలిటీ టు పే యువర్ పేరెంట్స్ మామ. ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆల్రెడీ టైం వేస్ట్ చేసినావు. వెళ్ళి పని చేసుకో మామ.